గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సౌండే లేదు ఈ పక్క నుంచి, అసలుకి ఎవరు చెప్పడంలా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇంకా పెద్దగా చెప్పాలి. సో రెస్పెక్టెడ్ ఆన్ డయాస్ అవర్ లెజెండ్ ఇన్ నెల్లూరు, మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే ఆన్ డయాస్ ఆల్ లీడర్స్, ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ, అలాగే స్టూడెంట్స్కి నా యొక్క నమస్కారాలు చెప్పుకుంటున్నాను. సార్ అజీజ్ సార్, మిమ్మల్ని చాలా దగ్గరలో చూసాం సార్. సారు లాస్ట్ టైం ఒక ఫంక్షన్లో కూడా చూసాము. ఆయన పేద బిడ్డల కోసము చాలా కష్టపడుతున్నాడు. మన భారతదేశంలో సారు చేస్తున్నటువంటి పైలట్ ప్రాజెక్టు చాలామంది తెలుసుకొని, ఇండియా నాట్ ఓన్లీ స్టేట్ తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి అసలు ఏంటి మీరు చేసేటటువంటి ఈ బృహత్తరమైన ఈ యొక్క సిస్టమ్ ఏంటి, ఎలా చేయాలి, ఎంత ఖర్చు అవుతుందని ఆయన వెంటబడుతున్నారు. అంటే అలా చేసుకోగలిగాడు. హీఈస్ ఏ ట్రూ లీడర్. ఎందుకంటే ఒక వక్ఫ్ బోర్డు ఆస్తులు తర్వాత వాటికి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియజెప్పి వాటి మీద ఫైట్ చేసి వాటిని విన్ అవుతూ వస్తున్నాడు వన్ బై వన్. సార్ అలాగే మీరు ఇలాగే విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆయన లాస్ట్ టైం ఒక మాట చెప్పాడు, పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదరికంలో చావడం తప్పు. ఇట్ ఈజ్ ట్రూ, 100% ట్రూ సార్. ఎందుకంటే పేదరికం అనేది మనం నిర్మూలించాలంటే గట్టిగా చదవాలి, ఒక గోల్ ఉండాలి. చదివితే సాధించలేనిది ఏదీ లేదు ఈ రోజుల్లో. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి నాయకులు మీలాగా కింద నుంచి పైకొచ్చి శ్రద్ధతో చదువుకొని పైన కష్టపడి కూర్చున్న వాళ్ళే. కాబట్టి మన అజీజ్ గారు చేస్తున్నటువంటి సేవలకి ఒక్కసారి మన కమ్యూనిటీకి ఒక్కసారి అందరూ ఒక్కసారి పైకి లేసి బిగ్ అప్లాజ్ ఇవ్వాల్సిన కోరుచున్నాను. ఒక్కసారి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ సిట్ డౌన్. ఇంకా ఎక్కువ టైం తీసుకొని ఒక 2 minutes మాట్లాడతాను. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి. ఈరోజు అందరూ ఈ యొక్క కాన్వకేషన్ డ్రెస్సులు వేసుకున్నారు. చాలా హ్యాపీగా అందరి ముఖాల్లో చాలా ఈ చిరునవ్వు ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క చిరునవ్వు ఆనందం వెనకాల చాలా కొంతమంది ఒక కృషి, ఒక నెల రోజుల నుంచి ఈ ప్రోగ్రాం చేసేదానికి ఈ యొక్క నూరు భాష దూదేకల సంఘం అసోసియేషన్ వాళ్ళు తిరగని దగ్గరికి లేదు, చేయని పని లేదు. ఎస్పెషల్లీ హీఈస్ ద లీడర్గా సలీం ప్రెసిడెంట్గా లీడర్షిప్ తీసుకొని అందరినీ వెనక లాక్కొని చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ సార్. దిస్ ఈజ్ ఎ ఫస్ట్ స్టెప్ ఫర్ యూ. ఇది జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యారు. ఒక్కొక్కరికి ఒక్కో మార్క్స్ వచ్చాయి. ఏంటి, ఒకరికి 600కి 598 వచ్చాయి, ఒకరికి 600కి 595 వచ్చాయి, కొంతమందికి 400 వచ్చాయి. ఇట్లా సో మనకి ఖచ్చితంగా మార్కులు అనేది ప్రైమరీ కొలమానం. సార్ చెప్పారు ఇందాక, డిస్టింక్షన్ ఉంటేనే నా ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అని. ఈజ్ ఇట్ 100% రైట్? విషయం ఉన్నోడే డిస్టింక్షన్ కొడతాడు. కాబట్టి దానితో పాటు మీకు సమయస్ఫూర్తి, ఎక్కడ గెలవాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఒదిగి ఉండాలనేది కూడా మీరు నేర్చుకోవాలి. ఒక్క చదువు ఒక్కటే పనికిరాదు జీవితంలో మనకు నెగ్గాలంటే. ఎగ్జాంపుల్, ఒక గోల్డ్ మెడల్ కొట్టినటువంటి డాక్టర్కి ప్రాక్టీస్ కొంచెం సరిగా ఉండదు. ఎందుకంటే వాడు పుస్తకాల్లోనే పడి ఉంటాడు, సబ్జెక్ట్ చెప్పు ఏదడిగినా చెప్తాడు, కానీ పబ్లిక్తో ఎలా మెలగాలో తెలియదు వాడికి. ఎందుకంటే 24 hours బుక్స్తోనే రీడ్ అవుతుంటాడు. అదే ఒక యావరేజ్గా పాస్ అయినటువంటి డాక్టర్కి బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఒక మంచి మనుషులుగా తీర్చిదిద్దాలనే కోరికతోటే సలీం భాయ్ ఈరోజు ఇక్కడ 10 మంది పెద్దలు వచ్చి చెప్పేదానికి పూనుకొని మీకు ఇస్తున్నారు. సో మెయిన్గా యువర్ ఏజ్ ఈజ్ నౌ 15 to 25. ఎంత? 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. ద క్రూషియల్ టైం పీరియడ్ ఈజ్ 15 to 25 years. ఎందుకంటే
10th పాస్ అయిన కాడి నుంచి ఈ 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపల ఎవరైతే ఆ టైంని వాళ్ళ వర్టికల్ కింద ఫోకస్ చేస్తారో, డిజైన్ చేస్తారో, డిఫైన్ చేస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు. సో ఖచ్చితంగా రోజుకి ఒక 24 గంటల టైం ఉంటుంది మనకి, ఎవరికైనా సరే. అది బిల్ క్లింటన్ కావచ్చు, తర్వాత ఒక బిల్ గేట్స్ కావచ్చు, తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన విజన్ లీడర్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన అబ్దుల్ అజీజ్ గారు కావచ్చు. వాళ్ళకి 24 గంటల టైమే ఉంటుంది. దాంట్లో ఒక 8 గంటలు మనం ఖచ్చితంగా స్లీప్ అండ్ ఫ్యామిలీతో డిస్కస్ చేసేదానికి వదిలేస్తాం. దట్ ఈజ్ నాన్ ప్రొడక్టివ్ అవర్స్. మిగిలినటువంటి 16 అవర్స్ మీరు ఏ విధంగా డిజైన్ చేసుకొని వెళతారో మీ లైఫ్ అలాగే ఉంటుంది. నాకేముంది, నేను కొంచెం ఇప్పటిదాకా చదివాను, 10th వచ్చేసాను, పాస్ అయ్యాను, నాకు ఒక స్పేస్ కావాలి, నాకు ఒక ఎంజాయ్మెంట్ కావాలి, తర్వాత చూస్తానంటే 25 ఏళ్ల తర్వాత వాడు చేసేదానికి ఏమీ మిగలదు. ఎవడైతే ఈ 10 సంవత్సరాలు ఈ 16 గంటలు పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటాడో, మన మహా అంటే ఎంత 65 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాం. ఆ యొక్క 50 సంవత్సరాలు నీ లైఫ్ వెరీ కలర్ఫుల్గా ఉంటుంది. అసలుకి నువ్వు ఏం కావాలంటే అని చేయొచ్చు. తర్వాత సొసైటీలో నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. కాబట్టి సిస్టమేటిక్గా పద్ధతిగా కష్టపడి చదవండి. మీరు అనుకున్నటువంటి కోరికలు, వాటిని మీ తల్లిదండ్రుల కోరికలు, మీ టీచర్స్ కోరికల్ని ఖచ్చితంగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.